హలో గైస్, ఈరోజు మీకు దేవర సినిమా ఎలా ఉందో చెప్తాను. నేను ఈరోజు తెల్లవారుజామున 6 గంటలకి బెంగళూరులో సినిమా చూశాను. సో నా వ్యూ మీకు చెప్తున్నా చూడండి. సో సినిమా వచ్చేసి మన ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ నడిచి మంచి ఫస్ట్ హాఫ్ అంతా మంచి హైప్ లో చాలా బాగుంటది. ఎలా అంటే ఒక స్టోరీలోకి వెళ్తే ఫస్ట్ వాళ్ళు ఏంటంటే ఈ హీరో బ్యాచ్ అంతా మన సముద్రంలో షిప్ల మీద దొంగతనాలు చేసి వాటిని స్మగ్లర్ చేస్తుంటారు. సో ఒక సంఘటన వాళ్ళకి ఏం చేసిందంటే వీళ్ళు చేసే దొంగతనం వల్ల వాళ్ళ విలేజ్ కి మన కంట్రీకే డ్యామేజ్ అవుతుందని చెప్పేసి హీరో మారిపోతారు. అక్కడి నుంచి హీరో మారిపోయి విలన్ ఏమవుతారంటే వీళ్ళు ఎవరికి ఏమైనా సరే మేము అలా దొంగతనం చేసి డబ్బు సంపాదించని వీళ్ళు ఉంటారు. హీరో మాత్రం వీళ్ళు జరగకుండా ఆపాలని చూస్తాడు. ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఈ విధంగా వెళ్ళిపోతారు. ఈ విధంగా వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్వెల్ సీన్ వస్తుంది. ఇంకా మంచి ఫైట్ తో, మంచి ఎలివేషన్ ఫైట్ తో సూపర్ గా ఉంటది దేవర. సో నెక్స్ట్ సెకండ్ హాఫ్ లోకి వెళ్తే దేవర సెకండ్ హాఫ్ లో ఏమైందంటే ఆయన కొడుకు క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. అలాగే జాన్వీ కపూర్ వస్తుంది. సో వర క్యారెక్టర్ కూడా కొంచెం కామెడీగా చాలా బాగుంటుంది. జాన్వీ కపూర్ ఉండేది చాలా తక్కువ టైం అయినా సరే, కానీ స్క్రీన్ ప్లేస్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇంకా వర స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అలా వెళ్తా ఉంటే నీకు లాస్ట్ లో ఒక ట్విస్ట్ వస్తుంటది. మంచి ఫైట్ సీన్ ట్విస్ట్ వస్తుంటది. సో సినిమా ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా చాలా బాగుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం చాలా బాగుంటది. అలా కాకుండా జనరల్ ఫ్యాన్స్, అదర్ ఫ్యాన్స్ మాత్రం కొంచెం యావరేజ్ హిట్ లా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా థియేటర్ చూడొచ్చు. ఇంకో చెప్పాలంటే ఎన్టీఆర్ యాక్టింగ్ ఇక్కడ సూపర్ గా ఉంటది. అందులో సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ కూడా బాగానే ఉంటది. అంటే ఇక్కడ ఏంటంటే కొంచెం కొరటాల శివ గారు కొంచెం స్టోరీని ఇంకొంచెం బాగా రాసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. స్టోరీ పెద్దగా ఉండదు, కానీ మన తెలిసిందిగా మన ఎన్టీఆర్ డాన్సులు, మాస్ ఫైట్స్ ఇవన్నీ స్క్రీన్ ప్లేస్ సూపర్ గా ఉంటాయి. అలాగే జాన్వీ కపూర్ కూడా ఇంకో పాట యాడ్ చేస్తే బాగుండేది. చాలా కెమిస్ట్రీ అయితే బాగా అమాయకంగా ఇతను ఎన్టీఆర్ ఆ అమ్మాయి అందాలు కొంచెం బాగున్నాయి. సో ఓవరాల్ గా మీ అందరూ అయితే ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా చాలా బాగుంది. ఒకసారి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ గైస్.